ఆదిలాబాద్ జిల్లాలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఉదయం 3 గంటల నుండి శివునికి ప్రత్యేక పూజలు చేసి శివుని అనుగ్రహం పొందేందుకు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. నిర్మల్లోని ఓంకారేశ్వర టెంపుల్ నుంచి మా ప్రతినిధి గణేష్ పూర్తి వివరాలు అందిస్తారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహింపబడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం 3 గంటల నుంచి శివాలయం మనము నిర్మల్ జిల్లాలోని ఓంకారేశ్వర టెంపుల్ వద్ద ఉన్నాం. ఉదయం 3 గంటల నుంచి భక్తులందరూ కూడా ఇక్కడ బారు తీరినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈ ఓంకారేశ్వరి యొక్క టెంపుల్ యొక్క ప్రత్యేకత గత దాదాపుగా 500 సంవత్సరాల నుంచి ఈ స్వయంగా వెలిసినటువంటి ఈ మహాశివుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని చెప్పేసి భక్తులైతే ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని అయితే చూపుతారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఉదయం నుంచి ఇటు ఈ యొక్క శివుణ్ణి దర్శించుకోవడానికి బారులు తీరినటువంటి పరిస్థితి. ఈ ఓంకారేశ్వర టెంపుల్కు ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉంది. 500 సంవత్సరాల నుంచి ఈ యొక్క స్వయంగా వెలిసినటువంటి శివలింగము ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంది. చుట్టూరా చెరువు, ఇటు ఈ చెరువులో మధ్యలో ఈ యొక్క టెంపుల్ భక్తులకు దర్శనమిస్తుంది. భక్తులకు కావలసినటువంటి ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అయితే ఇక్కడ చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఓంకారేశ్వర టెంపుల్ యొక్క పూజారి ఉన్నాడు. చెప్పండి, ఈ టెంపుల్కు ప్రత్యేకత ఏంటిది? ఓం నమ శివాయ. అందరికీ ఈ ప్రత్యేకత, ఈ నిర్మల చరిత్రకు ఉన్నటువంటి ప్రసిద్ధమైన వాటిలో ఓంకారేశ్వర మందిరం కూడా ఒకటి. ఈ దానికి ప్రత్యేకత ఏమిటి అని అంటే, కుంటి వెంకట్రాయుడు అనే నాయుడు ఈ వెంకటాద్రిపేటను పరిపాలించారు. అందుకే దీనికి వెంకటాద్రిపేట అని నామకరణం. ఈ వెంకటాద్రిపేటలో వెలిసినటువంటి ఇది ఓంకారేశ్వర మందిరము అని ప్రత్యేకంగా తెలియటకు ఇక్కడ శివాలయానికి సంబంధించినటువంటి ఆ మహాశివుడు లింగ రూపముగా దాల్చినటువంటి వ్యక్తిగా శివలింగం యొక్క ధ్వజస్తంభాలకు కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకు తెలుస్తుంది. అందుకొరకే దీని పునఃప్రతిష్టాపనగా 43 సంవత్సరాల క్రితమే పునఃప్రతిష్టాపనగా ఇక్కడ ఓంకారేశ్వర పార్వతీ పరమేశ్వరుని ప్రతిష్టాపన చేయబడింది. ఈ వెంకటాద్రిపేట ఉన్నటువంటి భక్త మహాశయులు మున్నూరు కాపు సంఘం వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో గత 43 సంవత్సరాల నుంచి చేయబడుతున్నదన్నమాట. ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో వాళ్లకు తోల్చినటువంటిగా కోరికలు తీర్చినటువంటి ఓంకారేశ్వరుని యొక్క పార్వతీ పరమేశ్వర కానుకగా వాళ్ళు సమర్పిస్తున్నారు. ముఖ్యంగా మహాశివరాత్రి ప్రత్యేకత ఏంటిది? ఇక్కడ ప్రత్యేకత అంటే ఏముంది, భగవంతుని యొక్క ఎవరైనా చివరికి ఆధ్యాత్మికంగా భగవంతుల్లో ఐక్యం కావడానికి ఇక్కడ జాగరణ కూడా చేయబడుతుందన్నమాట. శివుని యొక్క నామస్మరణ అత్యంత సుందరంగా, భజన కార్యక్రమాలు రాత్రి వేళ ప్రాతకాలమే లింగాభిషేకం పూజలతో, పంచాయతనం పూజలతో మొదలుకొని మధ్యాహ్నం యజ్ఞాది కార్యక్రమాలు, సాయంత్రం వేళ రాత్రిపూట నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత తెల్లవారుజాము వరకు భజన కార్యక్రమాలు జరుగుతాయి. అత్యంత సుందరంగా శివపార్వతుల కళ్యాణం జరగబడుతుంది. ఇక్కడ భక్తుల యొక్క కోరికలు వెంటనే అంటే 43 సంవత్సరాలుగా దినదిన అభివృద్ధి చెందుతున్నట్టు వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్న సందర్భంగా ఒక్కొక్కరు ధ్వజస్తంభాలుగా ఈ రేకులను కూడా సమర్పించినట్టుగా ఇక్కడ ఉన్నట్టు సుందరమైనటువంటి ఈ దేవాలయ నిర్మాణానికి పునరంకితులై వాళ్ళ కోరికలు నెరవేర్చడం మూలన ఇక్కడ సంతానంగా లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ ధ్వజస్తంభాన్ని కూడా ఈ పునఃప్రతిష్టాపన చేయబడింది. ఎందుకు అనకంటే వాళ్ళ కోరికలు తక్షణమే ఈ ఓంకారేశ్వర పార్వతీ పరమేశ్వరు తీరుస్తున్నారు. కావున ఇప్పటికి రోజు కూడా భక్తులు వారికి సంబంధించినటువంటి కోరికలు నెరవేరడం మూలంగా ఇష్టకామ్యార్థాలను ఇస్తున్నాడుగా ఆదిశంకరుడుగా, బోలాశంకరుడుగా ఇక్కడ ఓంకారేశ్వర స్వామి వెలిసి ఉన్నాడు. ఈ నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి ఓంకారేశ్వర టెంపుల్ యొక్క దీనికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ కార్యక్రమాలను ఎన్ని రోజులు జరుపుతారు? మేము వాటర్ ఫెసిలిటీస్, వైద్య ఫెసిలిటీస్, తర్వాత ప్రసాద వితరణ ఇవన్నీ మేము చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎన్ని రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి? దాదాపు ఇప్పుడు ధ్వజస్తంభం ఈ సంవత్సరం స్టార్ట్ చేసినాం కాబట్టి వారం రోజుల నుంచి పక్షం రోజు నడుస్తున్నవి. ఇంకా రేపటి వరకు ఉంది. రేపు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కళ్యాణం ఉంటుంది. కళ్యాణానికి అయితే ఒక వేల సంఖ్యలో వస్తారు భక్తులు. అన్నదానం కూడా దాదాపు ఒక 10 క్వింటాల రైస్తో అన్నదానం చేయడం జరుగుతుంది. నిరంతరము సేవలు అందిస్తున్నటువంటి భక్తజనం ఉంది. ఇక్కడ
టోటల్లీ వాడ పెద్ద మనుషులు మున్నూరు కప్ సంఘ అధ్యక్షులతో సహా కార్యవర్గం అంతా ఒక్క తాటిపై ఉండి మంచి డెవలప్మెంట్ కొరకు పాటుపడుతున్నారు. కాబట్టి దీంతో ఆదరణ పెరుగుతుంది. సంవత్సరానికి భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇవంతా దాతలు వచ్చేసింది ఫ్లెక్సీ మీద చూడండి. అయితే దీనికి యువత చాలా కష్టపడుతుంది. సనాతన ధర్మం గురించి కూడా మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు అనేటువంటి ఘనంగా నిర్వహింపబడుతున్నాయి. ముఖ్యంగా నిర్మల్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర టెంపుల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే జరుగుతున్నాయి. గత 500 ఏళ్ల నుంచి ఈ యొక్క టెంపుల్కు ప్రత్యేకమైనటువంటి భక్తులు వచ్చి భక్తి శ్రద్ధలతో వాళ్ళ యొక్క మొక్కులను తీర్చుకుంటారు. ప్రత్యేకంగా ఈ నిర్మల్ పట్టణం నుంచే కాకుండా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి సుమారు 3 గంటల నుంచి భక్తులు బారులు తేరి శివుడి యొక్క ఆశీస్సులు పొందుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేందర్తో గణేష్, స్వతంత్ర టీవీ, నిర్మల్ నుంచి.